హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీలో డే 2 వీడియో అండి. సో డే 1 వీడియోలో భాష యొక్క నిర్వచనాలు చూసాం. ఈ డే 2 వీడియోలో భాష యొక్క లక్షణాలు చూద్దాము. ఈ లక్షణాల నుంచి కూడా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. బట్ ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది అంటే, మనం భాష లక్షణాలను చూసేటప్పుడు ఆ లక్షణాలలో ఒక దాని యొక్క నిర్వచనం మొత్తం ఇచ్చేసి అది భాషా లక్షణాల్లో ఏ లక్షణం కిందికి వస్తుంది అని బిట్ ఫ్రేమ్ చేస్తాడు. ఈ టాపిక్ నుంచి ఇప్పటి వరకైతే బిట్ అనేది ఫ్రేమ్ అవ్వలేదు. ఆఫ్లైన్ టెట్ జరిగినప్పుడు ఒక్క బిట్ అనేది ఈ టాపిక్ నుంచి వచ్చింది. సో టెట్లో రాకపోయినా డిఎస్సిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి, ఇది సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి సో టాపిక్ని వదలకుండా కంప్లీట్ చేయాలి. సో అసలు ఈ భాషా లక్షణాల్లో భాషా లక్షణాలు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క భాషా లక్షణం యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుంటూ వెళ్దాము. సో ఈ భాషా లక్షణాలు అనేవి ఇంగ్లీష్ మెథడాలజీ భాషా లక్షణాలు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా ఉంటాయి. సో ప్రతి భాషా లక్షణానికి ఇంగ్లీష్ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు ఇది తెలుగు మెథడాలజీలో నేర్చుకున్న ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ మెథడాలజీలో ప్రీవియస్ టెట్లో బిట్స్ అనేవి దీని నుంచి ఫ్రేమ్ అయ్యాయి. సో కంపల్సరీ చూసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ నుండి ఆశించేది ఒకటే, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. భాషా లక్షణాల్లో ఫస్ట్ లక్షణం చూడండి, వివిధ నిర్మాణం, నిర్మాణ ద్వైవిధ్యం అనేది ఫస్ట్ భాషా లక్షణం. దీన్ని ఇంగ్లీష్లో డ్యుయాలిటీ అని పిలుస్తారు. సో చూడండి, భాషలో పరిమిత సంఖ్యలో ధ్వనులు అనేవి ఉంటాయి, అంతే కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తెలుగులో చూసినట్లయితే వర్ణమాల ఉంటుంది, ఇంగ్లీష్లో చూసినట్లయితే ఆల్ఫాబెట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో వీటి ద్వారా అనేక పదాలు ఏర్పరచవచ్చు. ఈ పదాల ద్వారా వాక్యాలను కూడా నిర్మించవచ్చు. ఓకే, సో ఇలా పరిమిత ధ్వనులతో పదాలను ఏర్పరిచి ఆ పదాల ద్వారా వాక్యాలను నిర్మించడమే ఈ భాషకు ఉండే మొదటి లక్షణం. అదే ద్వివిధ నిర్మాణం, డ్యుయాలిటీ అని పిలుస్తారండి. ఓకే, సో ఇక్కడ చూడండి, పరిమిత సంఖ్యలో ఉన్న ధ్వనులకు భిన్నంగా కూర్చడం ద్వారా అసంఖ్యాకమైన పదజాలాన్ని సృష్టించవచ్చు. అసంఖ్యాకమైన అంటే లెక్కించలేనన్ని పదజాలాన్ని సృష్టించవచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, పదాల ద్వారా అనంతమైన వాక్యాలను నిర్మించవచ్చు అనేది ద్వివిధ నిర్మాణం కిందికి వస్తుంది. ఓకే, సో ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా అడుగుతాడు, పదాల ద్వారా అనంతమైన వాక్యాలను నిర్మించవచ్చు అనేది భాషా లక్షణాల్లో ఏ లక్షణం కిందికి వస్తుంది అని అడుగుతాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ద్వివిధ నిర్మాణం, నిర్మాణ ద్వైవిధ్యం అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ భాషా లక్షణాల్లో రెండవ లక్షణం ఉత్పాదకత లేదా సృజనాత్మకత. దీన్నే ప్రొడక్టివిటీ అని పిలుస్తారు. సో అంటే ఏంటి, సృజనాత్మకత అంటే ఏంటి, సొంతంగా నూతనంగా చేసే వాక్య నిర్మాణాన్నే సృజనాత్మకత అంటారు. ఓకే, ఎగ్జాంపుల్గా చూసినట్లయితే చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు అనేక కొత్త పదాలను మాట్లాడుతుంటారు. అండ్ వాళ్ళు నేర్చుకునే చిన్న చిన్న పదాలు ఉంటాయి కదండి. సో ఈ చిన్న చిన్న పదాల పోలికతో కొత్త పదాలను నిర్మిస్తారు. ఇలా వాళ్ళు నేర్చుకునే చిన్న చిన్న పదాలతో కొత్త పదాలు లేదా కొత్త వాక్యాలను నిర్మించడాన్నే ఉత్పాదకత అని పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సొంతంగా నూతనంగా చేసే వాక్య నిర్మాణాన్ని సృజనాత్మకత అని పిలుస్తారు. ఓకే, ఇది భాషకు ఉండే రెండవ లక్షణం. నెక్స్ట్ శబ్దార్థాల సాంకేతిక సంబంధం. దీన్నే ఇంగ్లీష్లో ఆర్బిట్రరీనెస్ అని పిలుస్తారు. సో ఇక్కడ ఆర్బిట్రరీనెస్ అంటే ఏంటి అంటే, నో రూల్స్ అండి. అసలు రూల్సే ఉండవు, భాష మాట్లాడడానికి రూల్స్ అనేవే ఉండవు. ఓకే, ఇక్కడ ఉండే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా భాషకి రూల్స్ అనేవి ఉండవు అనే దాని గురించే తెలుపుతుంది. సో ఇక్కడ చూడండి, భాష అనేది యాదృచ్ఛికం. యాదృచ్ఛికం అంటే ఏంటంటే, ఒక ప్రత్యేకమైన వస్తువును కానీ ఒక ప్రత్యేకమైన భావాన్ని కానీ, ఓకే, ప్రత్యేకమైన వస్తువుని కానీ ప్రత్యేకమైన భావాన్ని కానీ తెలియజేయడానికి ఉపయోగించిన పదం అనేది కేవలం యాదృచ్ఛికంగా మాత్రమే ఉంటుందండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే పెన్ అనేది ఉంది. ఓకే, అది రాయడానికి సూచించిన సాధనం. ఇక్కడ పెన్ అనే పదం ఏర్పడడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం అనేది ఉంటుందా అండి? ఉండదు కదా. పెన్ అనగానే మనం రాయడానికి ఉపయోగించే సాధనం అని చెప్తాం కానీ, సో ఆ పదం ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణం అనేది ఉంటుందా అండి? ఉండదండి. సో ఇలా ఒక పదం మాట్లాడేటప్పుడు ఆ శబ్దానికి అర్థానికి మధ్య సహసంబంధం అనేది లేకపోవడం, దీన్నే శబ్దార్థాల సాంకేతిక సంబంధం అంటారు. ఇది భాషకుండే మరొక లక్షణం అండి.
కింద చూడండి, భాషలోని పదాలకు అవి తెలియజేసే అర్థాలకు భావాలకు మధ్య అంతర్గత సంబంధం అనేది ఏమీ ఉండదు. అంతే కదండి. ఇప్పుడు పెన్ అని అంటున్నాం, అది ఏర్పడడానికి, ఆ పదం ఏర్పడడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం అనేది ఉంటుందా అండి? ఉండదు. జస్ట్ పెన్ అనగానే రాయడానికి ఉపయోగించిన సాధనం అని చెప్పేస్తాం. సో అలా అన్నట్టు పదాల వేరువేరు ప్రయోగాలను బట్టి వాటి అర్థాలు మారుతూ ఉంటాయి. ఇలా మారడమే శబ్దార్థ సాంకేతిక సంబంధం అంటారు. పదం ఉంది అంటే దాని వేరువేరు ప్రయోగాలను బట్టి వాటికి వేరువేరు అర్థాలు అనేవి ఉంటాయండి. అందుకే భాష అనేది యాదృచ్ఛికం. భాష అనేది యాదృచ్ఛికం కాకపోతే ప్రపంచంలో ఒకే ఒక భాష ఉండేదండి. సో యాదృచ్ఛికం కాబట్టే పలు రకాల భాషల్ని ఉపయోగిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పదం ఉంది, ఆ పదానికి వేరువేరు భాషల్లో వేరువేరు అర్థాలు అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఒకవేళ రూల్స్ అనేవి ఉంటే అన్ని భాషల్లో ఒకే అర్థం రావాలి. బట్ రూల్స్ అనేవి లేవు కాబట్టి వేరువేరు భాషల్లో వేరువేరు అర్థాలు అనేవి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ శబ్దార్థాల సాంకేతిక సంబంధం అంటే నో రూల్స్ అండి. భాషకు రూల్స్ అనేవి ఉండవు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. నెక్స్ట్ లక్షణం వక్తృ శ్రోతృ విపరిణామం. దీన్నే ఇంటర్చేంజబిలిటీ అని కూడా పిలుస్తారు. సో అంటే ఏంటండి, అందులోనే ఉంది కదండి, ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు. ఓకే, ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు అని తెలిపే భాషా లక్షణమే వక్తృ శ్రోతృ విపరిణామం అని పిలుస్తారు. దీన్నే ఇంటర్చేంజబిలిటీ అంటారు. ఓకే. నెక్స్ట్ ప్రత్యేకత, స్పెషలైజేషన్. చూడండి, కమ్యూనికేషన్లో ప్రేరణ, ప్రతిక్రియ రెండూ ఉంటాయి. ఈ రెండింటికి సహజ సంబంధం లేకపోతే ఆ కమ్యూనికేషన్లో ప్రత్యేకత ఉన్నట్లు. సో ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారు, మాట్లాడేటప్పుడు ప్రేరణ ఉంటుంది, ప్రతిక్రియ ఉంటుందండి. ఈ రెండూ ఉంటాయి. సో ఇక్కడ ఆ భాష వచ్చిన వారు మాత్రమే ప్రతిస్పందించడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే, ఒక తెలుగు వచ్చిన పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అని అడిగితే వాడు ఆన్సర్ చెప్తాడు. అదే ఆ తెలుగు వచ్చిన పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కన్నడలో నీ పేరేంటి అని అడిగితే ఆ పిల్లవాడు చెప్తాడా అండి? చెప్పడు. ఎందుకంటే అతడికి ఆ భాష తెలియదు కాబట్టి చెప్పడు. అంటే ఆ భాషకు మాత్రమే ప్రతిస్పందిస్తే అలాంటి లక్షణాన్నే ప్రత్యేకత అని పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ ప్రేరణ దూరత. దీన్నే డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇది ప్రీవియస్ స్టేట్లో ఇంగ్లీష్లో అడిగాడండి. సో ఇక డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే, మానవుడు మాత్రమే అమూర్త అంశాల గురించి కూడా మాట్లాడగలడు. ఓకే. అంటే అమూర్త అంశాలు అంటే ఏంటంటే, భూత, భవిష్యత్తు, వర్ధమాన కాలాల గురించి కూడా మానవుడు మాట్లాడగలడు అని తెలిపే లక్షణమే ప్రేరణ దూరత. అంటే మానవుడు వర్ధమాన కాలంలో ఉండి కూడా జరిగిన విషయాలని, జరగని విషయాల్ని, జరగబోయే విషయాల్ని కూడా ఊహించి చెప్పగలుగుతాడు. దీన్నే ప్రేరణ దూరత అని పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ లక్షణం సాంస్కృతిక ప్రసరణం. దీన్నే కల్చరల్ ట్రాన్స్మిషన్ అని పిలుస్తారు. సో సంస్కృతి వలె భాష కూడా ఒక తరం నుండి మరొక తరానికి ప్రసరిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇప్పుడు పిల్లలు పెద్దలను అనుకరించి భాషను నేర్చుకుంటారు. అంటే భాష అనేది ఒక తరం నుండి మరొక తరానికి ప్రసరిస్తుంది. సో దీన్నే సాంస్కృతిక ప్రసరణం అని పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ లక్షణం ఉద్దేశపూర్వక ఉచ్చారణ. దీన్నే ఇంటెన్షనల్ అటరెన్స్ అని పిలుస్తారు. చూడండి, మానవ భాషలో ఉద్దేశపూర్వక ఉచ్చారణ ఉంటుంది, కానీ పశుపక్షాదులలో ఈ లక్షణం అనేది కనిపించదు. సో ఎగ్జాంపుల్గా చూస్తే, ఇప్పుడు పక్షుల్లో చూసినట్లయితే కొన్ని చిలకలు ఉంటాయి కదండి. సో ఈ చిలకలు అనేవి మాట్లాడతాయి, కానీ అవి ఉద్దేశపూర్వకంగా మాట్లాడవు. ఎవరైనా అభ్యసనం చేయిస్తే మాత్రమే అవి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి కేవలం మానవ భాషలో మాత్రమే ఉద్దేశపూర్వక ఉచ్చారణ అనేది ఉంటుంది. పశుపక్షాదులలో ఉద్దేశపూర్వక ఉచ్చారణ అనేది ఉండదు. ఇది భాష యొక్క మరొక లక్షణం. నెక్స్ట్ దేశాంతర ప్రాప్తి. నూతన సాంకేతిక పరికరాల ద్వారా సాంకేతికతను ఉపయోగించి మానవ భాషను రికార్డు చేసి, అంటే టేప్ రికార్డులో రికార్డు చేసి మనం దేశాంతరానికి తీసుకెళ్ళవచ్చు. దీన్నే దేశాంతర ప్రాప్తి అని కూడా పిలుస్తారు. ఓకే. నూతనంగా ఏవైనా యంత్రాలు ఉంటే ఆ యంత్ర పరికరాల సహాయంతో మనం భాషను టేప్ రికార్డర్లో నిర్మించి దాన్ని దేశాంతరానికి తీసుకెళ్ళవచ్చు అనేది దేశాంతర ప్రాప్తి. ఓకే. నెక్స్ట్ స్వచ్ఛందత. దీన్నే వాలంటరీ అని పిలుస్తారు. చూడండి, వాస్తవంగా వాచికమైన శబ్దానికి వస్తువుకి మధ్య ఏమాత్రం సంబంధం అనేది ఉండదండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడితే ఆగుతాం, అదే గ్రీన్ లైట్ పడింది అంటే కదులుతాం, అవునా? సో అక్కడ ఈ రెండింటిని సంకేతాలుగా మాత్రమే ఉపయోగిస్తాం. సో ఈ సంకేతాల ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. బట్టి అక్కడ ఉండే వస్తువుకి శబ్దానికి మధ్య సంబంధం అనేది ఉండదు. దీన్నే స్వచ్ఛందత అని పిలుస్తారు.
నెక్స్ట్ కాలాంతర ప్రాప్తి. మానవ భాష కాలాలతో సంబంధం లేకుండా వాడడానికి వినియోగించడానికి వీలుగా ఉంటుంది. అంతే కదండి, మానవ భాష అనేది కాలంతో సంబంధం అనేది ఉండదు, దాన్ని వాడడానికి వినియోగించడానికి వీలుగా ఉంటుంది. దీన్నే కాలాంతర ప్రాప్తి అంటారు. ఇవండి 11 భాషా లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి. ప్రతి లక్షణం యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన భాషోత్పత్తి వాదాల గురించి చూద్దాము. సో అందులో ప్రీవియస్గా ఏం బిట్స్ వచ్చాయో కూడా చూపిస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.